హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో ఏంటి అంటే జనరల్ స్టడీస్ ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క ఇండియన్ పాలిటీలో మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి, ఆల్రెడీ బిఫోర్ గా మనం చూసిన టాపిక్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటో మనం చూసుకున్నాం. అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటో మనం చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీస్ లోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకే, అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పేసి అంటున్నాం కదా, దాని తాలూకా ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ అలాగే అది ఏ పార్ట్ లో ఉంటుంది, దాని తాలూకా ఫంక్షనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే అదర్ మెంబర్స్ ని కానీ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, వాళ్ళ యొక్క రిమూవల్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నాం కదా, ఎవరు ఎలక్షన్ కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం మన యొక్క వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనం మాట్లాడేది ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే ఇది ఏ ఆర్టికల్ లో ఉంటుందని చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329. ఓకే, సో ఆర్టికల్ నెంబర్ ఏంటంటే 324 నుంచి 329 ఆర్టికల్ వరకు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డిస్కస్ చేస్తుందంట. నెక్స్ట్ అలాగే ఇచ్చేసరికి ఏంటి అంటే ఏ పార్ట్ లో ఉంటుంది, పార్ట్ నెంబర్ 15 అనమాట, పార్ట్ నెంబర్ 15. నెక్స్ట్ అలాగే ఇది ఆల్రెడీ చెప్పాం స్టాటస్, అంటే దాని యొక్క స్టాటస్ ఏ విధంగా ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి చెప్తున్నాము. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటి అంటే వీళ్ళ యొక్క కండక్ట్ అని చెప్పేసి అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి అంటున్నాం మనం. అయితే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి అంటున్నాం కదా, ఎలా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని చూసినట్టు ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందని చూసినట్లయితే ఏదైతే మనకి యూనియన్ లో ఉంటుందో, యూనియన్ లోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోయినట్లయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అలాగే ఇంకా మనం పార్లమెంట్ లోని లోక్సభ, రాజ్యసభ, నెక్స్ట్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లోని ఇక్కడ ఏవైతే ఉంటాయో అసెంబ్లీస్ కానీ లేకపోతే కౌన్సిల్ కానీ, సో ఇలా అందరికీ కూడా. ఓకే, అంటే మనం ఏం చెప్తున్నామో యూనియన్ లో ప్రెసిడెంట్ అండ్ అలాగే వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ అలాగే పార్లమెంట్ కి వచ్చేసరికి లోక్సభ, నెక్స్ట్ అలాగే రాజ్యసభ, నెక్స్ట్ స్టేట్ కి వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్ లో అసెంబ్లీకి, కౌన్సిల్స్ కి, ఇలా మనకి ఏంటి అంటే ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందంట. నెక్స్ట్ దేనికి ఎలక్షన్స్ కండక్ట్ చేయదు, ఓకే, దేనికి ఎలక్షన్స్ కండక్ట్ చేయదని చూసినట్లయితే మనకి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, లోకల్ బాడీస్ పంచాయతీస్, మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, సో వాటికి ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేయదు. అయితే ఎవరు కండక్ట్ చేస్తారు, ఓకే, అలా ఎవరు కండక్ట్ చేస్తారు చూసినట్లయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడు వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసినట్లయితే 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఉంది కదా. సో ఆ యాక్ట్ ద్వారా పంచాయతీస్ ఎప్పుడైతే మనకి తీర్మానించారో ఆ యొక్క పంచాయతీస్ ద్వారా ఏంటి అంటే మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది. ఆ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటి అంటే ఏవైతే లోకల్ బాడీస్ ఉన్నాయో, లోకల్ బాడీస్ ఉన్నటువంటి పంచాయతీస్ కి, మున్సిపాలిటీస్ కి ఏంటి అంటే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది మనకి వాటి తరగతి ఫంక్షనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీని తరగతి కంపోజిషన్ మనం చూసాం అనుకోండి. కంపోజిషన్ ఏం చెప్తున్నాం మనం, కంపోజిషన్ లో ఫస్ట్ చూసినట్లయితే ఇనీషియల్ గా 1950లో 51, 52 ఎలక్షన్ జరిగాయి కదా. అలా ఎలక్షన్ జరిగేటప్పుడు ఏంటి అంటే అది సింగిల్ మెంబర్ బాడీ కిందే ఉండేది. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే 1990 అంటే ఎప్పటి వరకు, సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే 50 నుంచి 89 వరకు కూడా ఏంటంటే సింగిల్ మెంబర్ బాడీ కింద ఉండేది. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క సింగిల్ మెంబర్ బాడీ కాస్తాను మల్టీ మెంబర్ బాడీగా అయ్యింది. ఎప్పుడు అయినా చూసినట్లయితే 61st అమెండ్మెంట్ యాక్ట్ అంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏంటి అంటే మన ఓటింగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ చేస్తారు. అంటే 21 years లా ఉన్నటువంటి ఓటింగ్ ఏజ్ ని 18 years తగ్గించారనమాట. ఓకేనా, అంటే 21 సంవత్సరాల తర్వాత వయసుని ఏంటంటే 18 సంవత్సరాలకి ఓటింగ్ యొక్క ఏజ్ ని తగ్గించారు. సో అలా తగ్గించేటప్పుడు ఏంటి అంటే సింగిల్ మెంబర్ బాడీ పైన కొంచెం భారం అంతా పడుకుండడం కోసం ఏం చేశారు అంటే 1993 ఆ టైంకి వచ్చేసరికి ఏంటి అంటే సింగిల్ మెంబర్ బాడీని కాస్తాను మల్టీ మెంబర్ బాడీగా క్రియేట్ చేశారనమాట. సో ఎవరి ద్వారా చూసినట్లయితే ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఏంటంటే 2 members ని యాడ్ చేయడం జరిగింది. ఆ 2 members కాస్త ఏంటంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, నెక్స్ట్ అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పేసి అంటున్నాం మనం. అదే మనకి ఏంటి అంటే మల్టీ మెంబర్ బాడీ, దాన్ని 1+2 అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క మెంబర్స్ ని కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కానీ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, ప్రెసిడెంట్ అన్న వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు. మాక్సిమం మోస్ట్లీ మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా అపాయింట్మెంట్స్ అనేవి ప్రెసిడెంట్ అన్న వాళ్ళే చేస్తారనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇద్దరికి కూడా అపాయింట్మెంట్ చేస్తూ చెప్పేసి అన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 1+2 అని చెప్పేసి అన్నాం, మల్టీ మెంబర్ బాడీ అని చెప్పేసి అన్నాం. అక్కడ కమిటీ రికమెండేషన్స్ కూడా కొన్ని కమిటీస్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ కమిటీ చూసినట్లయితే కమిటీ ఏంటండి, తార్కుండే కమిటీ. ఓకేనా, తార్కుండే కమిటీ అనేది 1975లో రికమెండేషన్స్ అనేది ఇచ్చిందంట. సో ఏంటది, మల్టీ మెంబర్ బాడీగా ఉండాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అనేది. కానీ ఏంటంటే తర్వాత 1993లోని సో మాక్సిమం అది అమల్లోకి వచ్చింది. ఏంటి అంటే మనకి ఇక్కడ టోటల్ గాను 1+2 అని చెప్పేసి మల్టీ మెంబర్ బాడీగా క్రియేట్ అయ్యింది. సో నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారని చెప్పేసి ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ రిమూవల్. ఓకే, టెన్యూర్ అంటే ఏం చెప్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్యూర్ అంటే మాక్సిమం 6 years టైం పీరియడ్.
ఓకే, టర్మ్ అనేది. అలాగే 6 ఇయర్స్ లేకపోయినట్లయితే 65 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఏంటి అంటే ఏది ముందుగా వస్తుంది అనమాట. 6 కానీ లేదా 65 కానీ ఏదైతే మన టెన్యూర్ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో అదే ఎవరికైనా సరే ఈసీకైనా అదర్ ఈసీకైనా సరే ఏంటి అంటే 6 అలాగే 65 ఇయర్స్ అని టెన్యూర్ అనేది మనం చేస్తారు. నెక్స్ట్ అలాగే ఏం చేసినట్టు రిజిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారు రిజిగ్నేషన్ అనేది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఏముంటుందని చెప్పేసి అంటున్నాము, రిమూవల్ ఆఫ్ ది సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని మనం ఏ విధంగా రిమూవల్ చేస్తామా? ఓకే, సో ఎలక్షన్ కమిషన్ రిమూవల్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జికి ఏవైతే మనకి ఎలా అయితే రిమూవల్ చేస్తామో అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ద్వారా. ఓకే, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అంటే ఏం చేస్తాము, 2/3 మెజారిటీ ఉండాలి అని చెప్పేసి అంటాం కదా. అంటే బిల్ అనేది అక్కడ ఏదో లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇనిషియేట్ చేయాలి. నెక్స్ట్ అలాగే 2/3 మెంబర్స్ అనేది మెజారిటీ ఉండాలని చెప్పేసి అంటే స్పెషల్ మెజారిటీ అని చెప్పేసి అంటాం కదా. ఆ యొక్క స్పెషల్ మెజారిటీ ద్వారా ఏంటి అంటే ఈ యొక్క ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అది కూడా మనం రిమూవల్ చేయడానికి ఉంటుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని ఏ విధంగా రిమూవల్ చేస్తామో చూసినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రికమెండేషన్స్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అంటే ఏంటి, ఇతను చీఫ్ ఎలక్షన్ కమిషన్ తాలూకా రికమెండేషన్స్ ఏవి లేకుండా సో ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్ ని రిమూవల్ చేయడానికి వీల్లేదన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళ తరగతి సాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ కండిషన్స్ కానీ ఇవన్నీ చూసినట్లయితే ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే సుప్రీం కోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటివైతే ఉంటాయో సాలరీస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడాను ఇక్కడ సిఈసి కూడా సేమ్ అదే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం మనం. సిఈసి కానీ అదర్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ. అయితే మన యొక్క రాజ్యాంగంలో ఎలక్షన్ మెంబర్స్ తాలూకా అంటే అర్హతలు కానీ అనర్హతలు కానీ లేకపోతే పదవీ కాలాన్ని కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనలేదు. ఎవరు డిటర్మైన్ చేస్తారు వీళ్ళ శాలరీస్ అలవెన్సెస్ మిగతావన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అన్ని ఎవరు డిటర్మైన్ చేస్తారని చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్న వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఏవైతే ఉంటాయో అంటే అర్హతలు కానీ అనర్హతలు కానీ పదవీ కాలాన్ని కానీ ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారనమాట. సో ఇది మనం చూసినటువంటి. నెక్స్ట్ చూసాము అపాయింట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అలాగే రిమూవల్ ఏ విధంగా ఉంటుంది. రిమూవల్ అంటే మనం చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రిమూవల్ చేస్తాము, అలాగే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఏ విధంగా రిమూవల్ చేస్తామో చూసాము. నెక్స్ట్ వాళ్ళ దగ్గర పవర్స్ అనేవి ఈక్వల్ గా ముగ్గురికి సమానంగానే ఉంటాయని చెప్పేసి అన్నాము. శాలరీస్ కానీ ఎలివెన్సెస్ కానీ కండిషన్స్ కానీ టెన్యూర్ కానీ అన్ని కూడా ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఈక్వల్ గానే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నాము, ఇప్పుడు వాళ్ళ తాలూకా పవర్స్ అండ్ అలాగే ఫంక్షన్స్ డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టు ఎలక్షన్ కమిషన్ అనేది సింబల్స్ గ్రాంట్ చేస్తుంది. ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందనుకోండి ఆ పొలిటికల్ పార్టీకి సింబల్స్ గ్రాంట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇప్పుడు మాక్సిమం సింబల్స్ అయిపోయిన తర్వాత రిజిస్టర్ చేస్తుంది. ఏదైనా పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేయడం కానీ ఆ పొలిటికల్ పార్టీ ఏదైనా నేషనల్ స్టాట్ అంటే నేషనల్ పార్టీయా లేకపోతే స్టేట్స్ పార్టీయా సో ఇలాగా రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే టెరిటోరియల్ ఏరియా అని చెప్పేసి అంటున్నాం కదా, సో అది డిటర్మైన్ చేస్తుంది ఎంతవరకు ఏరియా ఉంది అని చెప్పి డిటర్మైన్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే దాని తర్వాత డ్యూటీస్ అనమాట. ఓకేనా, సో ఫ్రీగా ఫెయిర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడము, నెక్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, నెక్స్ట్ ఏవైతే ఓటింగ్ అంటే ఎలిజిబుల్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఓటింగ్ గురించి చెప్పడము. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలాగే మెయిన్ ఫంక్షనింగ్ ఏంటి అంటే అడ్వైస్ చేస్తుందంట. ఎవరికి అడ్వైస్ చేస్తుంది? ప్రెసిడెంట్ కి కానీ గవర్నర్ కి కానీ అడ్వైస్ చేస్తుంది. ఏ విషయంలో అడ్వైస్ చేస్తుంది అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ విషయంలో ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ అనేది అడ్వైస్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక విషయంలో కూడా అడ్వైస్ చేస్తుందంట. ఏంటి ఎవరికి అడ్వైస్ చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్ కి అడ్వైస్ చేస్తుంది. ఏ విషయంలో అంటే ఎక్కడైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారో అంటే అక్కడ సపోజ్ ప్రెసిడెన్షియల్ రూల్ ఉందనుకోండి ఆ యొక్క స్టేట్స్ లోని. ఓకే, ఆ యొక్క స్టేట్స్ లో ప్రెసిడెన్షియల్ రూల్ ఉన్న దగ్గర ఎలక్షన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ విషయంలో కూడా ఏంటి అంటే ప్రెసిడెంట్ కి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటి అంటే అడ్వైస్ చేస్తుంది అనమాట. సో ఇవి ఏంటి అంటే దీని తలక పవర్స్ అండ్ అలాగే కండిషన్స్. నెక్స్ట్ ఫస్ట్ చూసుకున్నాం కదా మనం ఏంటి ఆర్టికల్స్ ఏ విధంగా ఉన్నాయి, అది ఏ పార్ట్ లో ఉంది. సో పార్ట్ నెంబర్ 15 ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసామని అన్నాము. నెక్స్ట్ అలాగే ఎలక్షన్స్ ఎవరెవరికి కండక్ట్ చేస్తుంది ఎవరెవరికి కండక్ట్ చేయదో చూసాము. నెక్స్ట్ అలాగే వీరి తాలూకా అపాయింట్మెంట్స్ కానీ రిమూవల్స్ కానీ నెక్స్ట్ టెన్యూర్ కానీ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లో ఏది పేర్కొనలేదు అన్నది ముందు మనం తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఏది పేర్కొనలేదు, ఎలక్షన్ మెంబర్స్ తాలూకా అర్హతలు అనర్హతలు పదవీ కాలం ఏది కూడా మనకి రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంట్ అన్న వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మనం చూస్తే వాళ్ళ ఫంక్షన్స్ అండ్ అలాగే డ్యూటీస్ ఏ విధంగా ఉన్నాయి. సింబల్స్ గ్రాంట్ చేయడం కానీ నెక్స్ట్ ఏంటి అంటే ఒక పొలిటికల్ పార్టీని రికగ్నైజ్ చేయడం కానీ అది నేషనల్ పార్టీయా స్టేట్ పార్టీయా చూడడం గురించి కానీ నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఇంకా నామినేటెడ్ పేపర్స్ స్క్రూటినైజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే దీని తాలూకా ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఇది ఏంటి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అలాగే నేషనల్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం ఈరోజు డిస్కస్ చేసాం కదా. సో మన యొక్క నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే నెక్స్ట్ యూపీఎస్సీ కానీ ఎస్పీఎస్సీ కానీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో వాటి ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అలాగే వాటి ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ టెన్యూర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, ఇవన్నీ కూడా మన యొక్క నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.